హాయ్. హలో. నమస్తే అండి అందరికీ. ఈ నమ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి అందరికీ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, అమ్మ స్వర్ణమాల పత్రి గారికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. అలాగే హిందూ అక్కకి, ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకి నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనం అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం 11 రోజులు మెడిటేషన్ చేసుకుంటున్నామండి. దాంట్లో భాగంగానే ఈరోజు రెండో రోజు మెడిటేషన్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈ మెడిటేషన్‌ని మనతో చేయించటానికి భాగ్యలక్ష్మి గారిని ఓంకారేశ్వరం నుంచి వచ్చేసారండి. వారి జ్ఞానాన్ని మనకి పంచుతూ, మనతో ఈ ధ్యానాన్ని చేయించడానికి ఆ మేడం సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. ఓకే మేడం. భాగ్యలక్ష్మి మేడం మీకు వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ ఓవర్ టు అమ్మా. యూ మేడం. మరి అందరికి బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా అనంత కోటి ప్రణామములు. మరి అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా యొక్క అనంత కోటి ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ లో ఉన్న వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి నా పేరు భాగ్యలక్ష్మి. మాది అచ్చంపేట. అయితే ఓంకారేశ్వరంలో అక్కడ ఇక్కడ ఉంటుంటాము. మరి అక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి మేడం, వరలక్ష్మి మేడం అని విజయవాడ వాళ్ళది. అయితే అక్కడ ఓంకారేశ్వరంలో ఉండేవారు. అయితే వారు చా పత్రి సారు ఎలా చెప్తే అలా నడుచుకునేవారు. అయితే వాళ్ళు ఒకసారి బయ ఓంకారేశ్వరంలో ఆరుబయట కూర్చున్నారు. ఆరుబయట కూర్చుని ఉన్నాగా వరలక్ష్మి మేడం డీప్‌లోకి వెళ్ళిపోయింది. డీప్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆమె చాలా అందంగా ఉందంట ఆమె. వచ్చి ఇలా, ఇలా కొంగు పట్టుకొని మొత్తం కింద ఉన్న అన్ని రాళ్ళు ఏరేసుకుంటుందంట కొంగులో. అంటే ఆమె మేడం వచ్చి, "ఏమ్మా ఎవరు నువ్వు? మీరెవరు? ఎందుకు అలా ఏసుకుంటున్నారు కొంగులో రాళ్ళు" అని అంటే, "ఈ భూమి మీద రక్తపాతం చాలా అయింది. మరి అహింస చాలా అయింది. రక్తపాతం చాలా అయింది. కాబట్టి నేను 2012 సంవత్సరంలోనే నేను ఇది ఇది చేద్దాం అనుకున్నా గానీ కాలేదు. పత్రి సార్ నన్ను ఆపేసిండ్రు. నేను చూసుకుంటా అని చెప్పిండ్రు. ఆగాను. కానీ అంతా ఇంకా దారికి రాలేదు. కాబట్టి ఎన్ని హ్మ్, ఇప్పుడు సునామీలు గానీ, అకాల వర్షాలు గానీ, భూకంపాలు అన్నీ వచ్చి ఎలా వెళ్ళేవారో అలా వెళ్ళిపోయిందన్నట్టు పైకి. అయితే నేను అలా చేసినా గానీ ఎవరికీ కనువిప్పు కలగలేదు. అందుకే నేను ఈ కరోనా మాతను నేను సృష్టించాను అని చెప్పి చెప్పిందట ఆమె. అయితే మరి ఎలా అని అంటే, మరి నా ప్రయత్నం నేను చేశా గానీ, మరి ఏం జేయాలి? ఈ ఈ భూమి మనకు ఇది గావాలంటే, స్వచ్ఛంగా గావాలంటే, ఎవరి ఇది వాళ్ళు చూసుకోవాలి. ఎందుకన్ ఎందుకంటే అహింస అనేది మహాపాపం. దాని గురించి వరలక్ష్మి మేడం చెప్పిందన్నట్టు. అయితే ఆమె వచ్చిందంట. వచ్చి అక్కడ అన్ని రూములలకు తొంగి చూసిందట ఆమె. కరోనా మాత. "ఏమ్మా అన్ని రూమ్స్ తొంగి చూస్తున్నావు" అనంటే, ఎవరు మంచివాళ్ళు అహింస చేయకుండా మంచిగా ఉండే వాళ్ళను ఇక్కడ ఉంచుతున్నాను. అహింసతోని ఉండి వాళ్ళు అరాచకాలు చేస్తుంటే, రక్తపాతం చేస్తుంటే, నేను సహించే కాడికి సహించాను గానీ, మరి ఇప్పుడు సహించలేకపోతున్నాను. అందు గురించే ఈ కరోనాగా వచ్చాను నేను అని చెప్పి చెప్పిందంట. అంటే మరి ఎలా తల్లి అంటే, భయపడే వాళ్ళకు నేను వాళ్ళని ఇది జేస్తాను. భయపడకుండా ధైర్యంగా ఉండే వాళ్ళను నేను ఉంచుతా భూమి మీద అని చెప్పి
చెప్పిందట. అయితే మనం ఏమనుకున్నాము, భూమాత భూమి అని అంటే ఒక మట్టి, రాళ్ళు, రప్పలు అని మన ఈ దృష్టితోని మనం చూస్తున్నాము. కానీ భూగోళం, ఆమె అందచందాలు మాత్రం చాలా చాలా బాగుందంట. ఆమె అందంగా ఉందట భూమాత. అది తెలిసిన వాళ్ళకైతేనే తెలుస్తది. వేరే వాళ్ళు చెప్తే ఇది భూమాత ఇలా ఉందా అని అనుకుంటారు. అయితే మరి ఎందుకు మరి ఏం జేయాలనంటే అహింస. ఇప్పుడు కోళ్ళు గాని, ఏదే గాని ఈ ఒక జీవహింస చేయరాదు. అవి మనకు ఆహారం కాదు. దాంట్లో నువ్వు చంపితే మనకు పాపం. ఇప్పుడు మన పిల్లల్ని వేరే వాళ్ళు ఎవరైనా కొట్టి, తిట్టి ఇది జేస్తే మనకు బాధ కలుగుతుంది గదా! దాంట్లో గూడా అదే బాధ ఉంటుంది. అందు గురించి అహింస చేయరాదు. అహింస అంటే ఒక జీవహింసనే అహింస గాదు. మనుషులను గూడా ఇప్పుడు మంచిగా ఉంటుంటేనే ఒకరి మీద చాడీలు చెప్పడము, కొట్లాడడము అలాంటివి చేస్తుంటారు. అది గూడా ఒక హింసనే అని చెప్పారమ్మా. మరి ఎందుకు మరి ఏం జేయాలంటే, మనం అహింస చేయకుండా ధ్యానం జేయాలి. ధ్యానం జేస్తుంటేనే అది ధ్యానం వల్ల మనకు ఏం కలుగుతదంటే కొన్ని మార్పులొస్తుంటాయి. మనం ధ్యానం చేయకముందుకు ఎలా ఉన్నాం, చేసిన తర్వాత ఎలా ఉన్నాము, నిదానము, ఓర్పు, శాంతం అనేది వస్తుంటది. ప్రేమ, జాలి అన్నీ కలుగుతుంటాయి. దాని గురించి అలా చెప్పింది. తింటారా ఫోన్? హ్మ్. భాగ్యలక్ష్మి పొంగారేశ్వరం అని పేరు ఇష్టపడ్డారు. స్పీకర్ ఏం లేదు, ఒకటే భాగ్యలక్ష్మి అనే పేరే ఉంది. స్పీకర్ నేనే రిక్వెస్ట్ ఎవరు? అంతేనా? అమ్మ మ్యూట్‌లో పెట్టండి. అమ్మ మీరు కంటిన్యూ చేయండి, నేను మ్యూట్ లో నేను పెడతాను. ఓకే. కంటిన్యూ చేయమంటుంది ఎవరు? హింస అంటే హింస చేయరాదు. హింస చేయరాదని చెప్పారు. నేను అహింస అని చెప్పాను. హింస చేయరాదు. హింసను హింస అంటే ఇప్పుడే చెప్పాను గదా! మన మనుషులను గూడా నిందిస్తుంటే అది గూడా ఒక హింసనే గదా! అని చెప్పారు. మరి నేను పూజలు చేసేదాన్ని. శుక్రవారం లక్ష్మీదేవి పూజ, ఉపవాసం ఉండి, అభిషేకం చేసి, కుంకుమార్చన, పాటలు అన్నీ చదివి పూజ చేసేవాళ్ళం. ఇంగా ఆంజనేయ స్వామి టెంపుల్‌లో మరి నేను అధ్యక్షురాలుగా ఉన్నాను. ఇగ సత్యసాయి డివోషన్‌లో గూడా ఉన్నాను. ఓం శాంతిలో అన్నీ తిరిగాను. అన్నీ తిరిగినా గానీ నాకు ఎందుకో తృప్తి లేకుంటే ఒకసారి ఓంకారేశ్వరం వెళ్ళాము. విజయలక్ష్మి మేడము, "ఎవరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఏం సంగతి" అంటే, "ఇట్లా దగ్గర అచ్చంపేట అని చెప్పాము. అయితే మీకు ఎంతమంది పిల్లలంటే, నాకు 4 పిల్లలు, 2 కొడుకులు, 2 బిడ్డలు అని చెప్పాను. అయితే మరి చిన్న పిల్లలా మీ పిల్లలు అని అడిగారు. అడిగితే ఏం కాదు పెద్దగా అయిండ్రు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు అయిండ్రు అంటే ఇంకేమి ఇంక మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసేయండి అని చెప్పి అన్నా. అంటే సరే చూద్దాం అని చెప్పి ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకోండి అని అంటే సరే అని చెప్పి మా సారు మేము వెళ్ళొచ్చేవాళ్ళం. దగ్గర 12 కిలోమీటర్లు. వెహికల్ మీద, టూ వీలర్ మీద వెళ్ళి వచ్చేవాళ్ళం. అయితే అట్లా కొన్ని రోజులు తిరిగాము. మా వారు డాక్టరు, రామకోటి గారు డాక్టరు. అయితే ఆయన గూడా ఇక్కడి నుంచి అచ్చంపేట నుంచి వెహికల్ మీద వచ్చేది. అక్కడ ఉండేది. ఇక్కడ పని డాక్టర్‌గా చూసుకునేది. ఇగ అలా నడిచొచ్చింది కాలం. 2, 3 రోజులు అక్కడ ఉండేవాళ్ళం.
అక్కడ ఏది మాకు రూమ్ లేకున్నది. అప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చెప్పకుండానే రూములు కట్టిస్తుండ్రు అని చెప్పి మా పేరు మీద, మా సార్ పేరు మీద బుక్ చేసింది అన్నట్టు. అక్కడ ఉన్నాము, నివాసం అక్కడ ఉన్నది. అక్కడ ఇక్కడ తిరుక్కుంటా ఉంటాం అన్నట్టు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది. మీరు కూడా ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఓంకారేశ్వరం రావాలి, అక్కడ చూడాలి. సాయి కుమార్ గారు కూడా చూశారు. సరే మేడం, మరి క్లాసు స్టార్ట్ చేసుకుందామా? ఓకే మేడం. మాస్టర్స్ ప్లీజ్ అండి, ఎవరు కూడా అన్మ్యూట్ చేయొద్దండి, అందరూ మ్యూట్లో పెట్టుకోండి మాస్టర్స్. ఈ మెడిటేషన్ చేయించేటప్పుడు ఎవరు కూడా డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి మాస్టర్స్ ప్లీజ్. అందరూ మ్యూట్ చేసేసుకోండి. ఓకే అమ్మా, మీరు కంటిన్యూ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, అందరూ మీరు కళ్ళు 2 మూసుకొని, చేతులు 2 కట్టేసుకొని, కాళ్ళు 2 కట్టేసుకొని ధ్యానంలో కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయటం వలన మనకు ఎన్నో లాభాలు, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా కానీ ఆ శ్వాసను గమనించుకుంటూ ధ్యానం చేస్తేనే మనకు తృప్తి అనేది ఉంటుంది. ఒక పాట పాడుకుంటూ ధ్యానం. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మబాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. కళ్ళు 2 మూసివేసి తలపులన్నీ తరిమివేసి, శ్వాస మీదే ధ్యాస ఉంచిన యోగివయ్యే యోగమొచ్చును. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మబాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పులను మరి ఒప్పు చేసి, కర్మలను మరి కాల్చివేసెడి ధ్యాన గురువే చింతనుండగా చింతలేలా నీకు మిత్రమా. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మబాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. ధనము లేదని భయము లేదు, శాంతి లేదని చింత లేదు. ధనము లేదని భయము లేదు, శాంతి లేదని చింత లేదు. ధ్యానధనమే చింతనుండగా, ఇష్ట దైవమే చింత చేరగా. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేరా ఆత్మబాటలో
నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. మంత్ర జపముల మాటే లేదు, భక్తి భజనల ఊసెలేదు. మంత్ర జపముల మాటే లేదు, భక్తి భజనల ఊసెలేదు. శ్వాస మీదే ధ్యాస ఉంచిన స్వర్గమే నిన్ను వెదకి రాగా. శ్వాస మీదే ధ్యాస ఉంచిన స్వర్గమే నిన్ను వెదకి రాగా. ధ్యానమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల. ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. మన సాధన చేయువారికి అందులేవి ఉండబోవని. ధ్యాన సాధన చేయువారికి మందులేవి ఉండబోవని. పిరమిడ్ మాస్టర్లంతా చేరి ధ్యాన జగతును చేయసాగగా. పిరమిడ్ మాస్టర్లంతా చేరి ధ్యాన జగతును ధ్యాన వెలుగునిచ్చే వెన్నెల. ధ్యానమేరా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. ధ్యానం గురించి ఈ పాటలోనే మొత్తం ఉంది. అయితే ఈ పాట సూర్యాపేట రోజా మేడం అని ఉంది. ఆమెకు యాక్సిడెంట్ లో కళ్ళు పోయాయి. అయితే ఆమెకు హాస్పిటల్లో ఎన్నో హాస్పిటల్లో తిరిగి చూయించారట. కానీ మేము చెప్పలేము అని చెప్పి కళ్ళు వచ్చేది డౌట్ ఏమో చెప్పలేము అని చెప్పిండ్రట. చెప్పినందుకు వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇంకా అన్ని ఎక్కడెక్కడైతే పిరమిడ్లు ఉన్నావో అక్కడ తిరుగుకుంటూ అక్కడ ఆ పిరమిడ్లలో ధ్యానం చేయించుకుంటూ ఉండేవారు. ఒకసారి ఓంకారేశ్వరం వచ్చిండ్రు వాళ్ళు. వచ్చి అక్కడ ఒక వారం రోజులు ఉన్నారు, ధ్యానం చేసుకున్నారు. లాస్ట్ రోజు అక్కడ వరలక్ష్మి మేడం ఉన్నది, క్లాస్ చెప్తుంటే అయిపోయిన తర్వాత మేడం నేను ఒక పాట పాడుతున్నా అని అడిగింది. అయితే పాడమ్మా అని చెప్పానంటే ఈ పాట పాడింది. మరి నాకు మంచిగా అనిపించి ఈ పాట నేను నేర్చుకున్నాను. అయితే ఆమెకు అప్పుడు కళ్ళు అస్సలు కనిపించలేదు. ఆడికి కడతాలకు ధ్యానమా చక్రాలకు అన్నిటికీ వచ్చేది. మరి అట్లా తిరుగుకుంటూ గంటలు గంటలు అసలు రోజులు ఎప్పుడు ఆమె తినేది ఎప్పుడో పండుకునేది ఎప్పుడో తెలియదు. అలాంటి ఆమెకు ఇప్పుడు కళ్ళు కొద్దిగా కనిపిస్తున్నాయట. మంచిగా బాగైంది. అంటే ధ్యానం విలువ మనం తెలుసుకోవాలి. ధ్యానం ఎంత గొప్పది, ధ్యానం చేసే వాళ్లకు తెలుస్తుంటదని చెప్పారు పత్రి సార్. శ్వాస మీద ధ్యాస. శ్వాసే గురువు. దేవుడెక్కడా అని దేవులాడేవాడు, వెతికేవాడే దేవుడు. మనలోనే
ఆ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ ఎక్కడ అని అడవిలో ఎక్కడ అంటే అక్కడ తిరిగి వెతికి వెతికి వేసారి తనలో ఉన్న భగవంతుని తన గుర్తు చేసుకోలేదు అని చెప్పి బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనగ తానే బట్ట బయలు, తనలో తనను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, తానే పో బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినరవేమ. బ్రహ్మము ఎక్కడ లేడు, తనలోనే ఉన్నాడు బ్రహ్మ. మరి శివుడు ధ్యానం చేస్తా ఉన్నాడు. ఇప్పటికి కూడా శివుడు ధ్యానం చేస్తానే ఉన్నాడు. ఆంజనేయ స్వామి ధ్యానం చేస్తానే ఉన్నాడు. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ధ్యానమే చేసిండు, రాముల వారు ధ్యానమే చేసిండు. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పింది మనకు ఇదే, ఉద్ధరేర్ ఆత్మానం ఆత్మానం మమ సాధయ. ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనాడే చెప్పాడు. బుద్ధ భగవానుడు ఆనాడు ఆనాడు బుద్ధ భగవానుడు చెప్పిన ధ్యానమే ఇప్పుడు ఖత్రి గారు మనకు బోధించారు. మరి ఖత్రి గారు ఒక్కరే ఈ భూమి మీదకి వచ్చి మరి కోట్లాది మందిని ధ్యానులను చేశారు. ఒక్క పిరమిడ్ తాను కర్నూలులో ఫస్ట్ ఒక పిరమిడ్ కట్టి మొత్తం ప్రపంచమంతా పిరమిడ్లే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కడు భూమి మీదకి వచ్చి ఇంతమందిని తయారు చేసిండ్రు. ఆ మహాన్ భావునికి ఎన్ని ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా కానీ తప్పే. శ్వాస అనుసంధానం.
అందరూ ఇరుకతోనే ఉండాలి మిత్రులారా. ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం, ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చింతనుండగా చింతలన్నీ పోయగా, శ్వాస చింతనుండగా చింతలన్నీ పోయగా, ఎంత హాయి. సహజ శ్వాసధారతో మనసుధార కలియగా, సహజ శ్వాసధారతో మనసుధార కలియగా, మధుర భావలాహిరిలో మనసు పరిమళించగా, ఎంత హాయి. ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చింతనుండగా చింతలన్నీ పోయగా, ఎంత హాయి. సహజ శ్వాసధారతో మనసుధార కలియగా, మధుర భావలాహిరిలో మనసు పరిమళించగా, ఎంత హాయి. ఎవరి వాస్తవాలకు వారి సృష్టికర్తలని, ఎవరి వాస్తవాలకు వారి సృష్టికర్తలని, అనుభవాల సారముతో ఆత్మజ్ఞానముందగా, ఎంత హాయి. ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చింతనుండగా చింతలన్నీ పోయగా, ఎంత హాయి. బ్రహ్మమంటే బ్రహ్మమంటే నేనే అని, నేనే ఆ బ్రహ్మమని, బ్రహ్మమంటే నేనే అని, నేనే ఆ బ్రహ్మమని, నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశింపగా, ఎంత హాయి. ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చింతనుండగా చింతలన్నీ పోయగా, ఎంత హాయి. ఎంత హాయి ఈ ధ్యానం, ఈ ధ్యానం.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది, అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేతుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది, అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి వ్రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోనిదేదీ మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి వ్రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాశారు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకిది ఆది నీవు కావాలి, అంతులేని చరితలకిది ఆది నీవు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది, అర్థమందులో ఉంది, అర్థమందులో ఉంది. అయితే ఈ పాట పత్రి సార్కి చాలా చాలా ఇష్టమైన పాట.
గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేము. ముక్కులోని గాలి ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా దారయా. విశ్వదావిరామ వినురవేమ విశ్వదావిరామ వినురవేమ. మన ముక్కులోని శ్వాస ముక్తికి మరి దారి అని మన వేమన గారు చెప్పారు. తెలుసుకో బంగారు తల్లి, బాగా తెలుసుకో బంగారు తల్లి. అద్వైత రసజరులు ఆనందపు ఘనసిరులు, అద్వైత రసజరులు ఆనందపు ఘనసిరులు, శివుడి దివ్యదారలు శివుడి దివ్యదారలు ఇవి, శివుడి దివ్యదారలు, భూమికి దిగిన దారలు. తెలుసుకో తెలుసుకో బంగారు తల్లి, బాగా తెలుసుకో బంగారు తల్లి. దివి నుండి భూమికి దిగి వచ్చావు, దివి నుండి భూమికి దిగి వచ్చావు, మాయ పొరలలో మరిచేపోయావు. తళుకు బెళుకు అందాలు బుగ బుగమని లావాలు, చిత్రాలు ఈ చిత్రాలు కలగలిపిన లోకమిది. తెలుసుకో తెలుసుకో బంగారు తల్లి, బాగా తెలుసుకో బంగారు తల్లి. జనన మరణ మర్మమెంతో లెస్స, వడ్ల గింజలో బియ్యపు గింజ తెలుసా. ఆశ పెట్టు కోరికలు పునర్జన్మ హేతువులు, ఆశ పెట్టు కోరికలు పునర్జన్మ హేతువులు, మోహాలు వ్యామోహాలు దుఃఖానికి మూలమని తెలుసుకో 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 బంగారు తల్లి, బాగా తెలుసుకో బంగారు తల్లి. ద్వంద్వాలలో అలసిపోయినావులే, భ్రమల సుంకలాలు నిన్ను వీడిపోయలే. బ్రహ్మ నీదైన స్వస్థితిలో ప్రకృతిలో సమస్థితిలో ఉందులే ఉందులే ఆనందపు జ్యోతులను నింపగా. తెలుసుకో
తెలుసుకో బంగారు తల్లి, బాగా తెలుసుకో బంగారు తల్లి. ఆనందము నేను ఆనందము, ఆనందము బ్రహ్మానందము, ఆనందము నేను ఆనందము, ఆనందము బ్రహ్మానందము, ఆనందము నేను ఆనందము, అనంతము నేను అనంతము, ఆనందము నేను ఆనందము, అఖండము నేను అఖండము, ఆనందము నేను ఆనందము, ఆనందము నేను ఆనందము, ప్రజ్ఞానము నేను ప్రజ్ఞానము, ప్రజ్ఞానము నేను ప్రజ్ఞానము, ఆనందము నేను ఆనందము, అమరత్వము నేను అమరత్వము, ఆనందము నేను ఆనందము, అవ్యాజ ప్రేమయే ఆనందము, అవ్యాజ ప్రేమయే ఆనందము, ఆనందము నేను ఆనందము, ఆనందము బ్రహ్మానందము.
ఎయిటీ కొద్దిగా బొమ్మ పడుతుంది నువ్వు పడ్డది నేను వేరే దాంట్లో పడ్డది అవుతా ఇట్లాంటి నాకు పడదు నాకు అట్లా అంతే ఓంకారమే ప్రణవము ప్రణవనాదమే ఓంకారము ఓంకారమే ప్రణవము ప్రణవనాదమే ఓంకారము పరిపూర్ణమైన ఓంకార రూపములోని పిరమిడులలో ఎంతో అపూర్వము ఓంకారమే ప్రణవము ప్రణవనాదమే ఓంకారము ఎంత చూసిన గాని కంటికింపైనది అష్టాదశ శక్తి పీఠం ఎంత చూసిన గాని కంటికింపైనది అష్టాదశ శక్తి పీఠం ఎంత చేసిన గాని తనివియే తీరనిది పిరమిడులలో చేయు ధ్యానం ఓంకారమే ప్రణవము ప్రణవనాదమే ఓంకారము స్వతహాగా కృషితోను ధ్యాన సాధన చేసి పరిశుద్ధ మగుట నేర్వాలి ఎవరి దీపము వారు వెలిగించుకోవాలి జగతికే వెలుగునివ్వాలి ఓంకారమే ప్రణవము ప్రణవనాదమే ఓంకారము రాజు పేద భేదమిందులో కనరాదు తారతమ్యాలంటూ లేవు కులమతాలన్నయి తేడాలు తెరకావు అందరికి శ్వాస ఒకటేనుగా ఓంకారమే ప్రణవము ప్రణవనాదమే ఓంకారము ఎంత వినినా గాని వినసొంపుగా నుండు పత్రిగారి వేణుగానం ఎంత వినినా గాని వినసొంపుగా ఉండు పత్రిగారి వేణుగానం కొంత చేసిన చాలు కలుగు ఎంతో మేలు శ్వాసపై ధ్యాస నిడు ధ్యానం ఓంకారమే ప్రణవము ప్రణవనాదమే ఓంకారము అపురూపమైన ఓంకార రూపములోని పిరమిడులలో ఎంతో అపూర్వము ఓంకారమే ప్రణవము ప్రణవనాదమే ఓంకారము చదువుకు దాంట్లో ఉంది దాంట్లో ఉంది
కింద ఈ అయిపోయిందా? హలో భాగ్యమ్మ, వినపడదా? శ్వాస నిశ్వాసల కలయిక ధ్యానం, వింధ్య హిమాచల వ్యాపిత ధ్యానం, విశ్వవేణువై మ్రోగిన ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, విశ్వవిజేతగా మలచిన ధ్యానం, కన్నులు మూసిన కలిగెడు ధ్యానం, కన్నులు కన్నుగా కలిపిన ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, తనువు తనదిగా తెలియని ధ్యానం, తరుణము తరగని అద్భుత ధ్యానం, తనదను కోరిక లేనిది ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, ప్రకృతి ఒడిలో కరిగిన ధ్యానం, ఆకృతి లేని ఆత్మా ధ్యానం, సుకృతమైన శుభకర ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, శారీరక శోకము తీర్చెడి ధ్యానం, ధార్మిక మర్మము తెలిపెడు ధ్యానం, ఆత్మ సుఖమును కూర్చెడి ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, మనసును మలినము చేయని ధ్యానం, మర్మము తెలిపెడు మధుర ధ్యానం, మంత్రము తంత్రము లేనిది ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, పరమ గురువులు నేర్పిన ధ్యానం, పరమ పదమునకు చేర్చే ధ్యానం, జగతికి ప్రగతిని కూర్చే ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, బుద్ధుడు పలికిన సుల ధ్యానం, బుద్ధుడు నేర్పిన జ్ఞానపు ధ్యానం, సుఖమయాసన దివ్య ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, ధ్యానాష్టకమిదం శక్తి యః పఠే సత్యంగ సన్నిధే, సూక్ష్మలోకమవాప్నోతి ఆత్మేన సహ మోదతే, ఆత్మేన సహ మోదతే, శ్వాస నిశ్వాసల కలయిక ధ్యానం, వింధ్య హిమాచల వ్యాపిత ధ్యానం, విశ్వవేణువై మ్రోగిన ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం, విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం,
విశ్వధ్యాన గురుపత్రి ధ్యానం. ఒక 5 నిమిషాలు మిత్రులారా. కేవలం 2 నిమిషాలు మాత్రమే. $30 20 seconds, 10 seconds, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 5 seconds. చేతులు విడేసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మరి పత్రిసాకు క్లాప్స్. మన స్వర్ణమాల పత్రి గారికి, మరి జూమ్ సెషన్ లో ఉన్న వారందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చక్కగా పాటలు పాడుతూ మిమ్మల్ని ఎక్కడికెక్కడికో అలా 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 తీసుకెళ్ళిపోయారు. నిజంగా అయితే లేవాలనిపించలేదు. చాలా అంటే చాలా బాగుంది ఈ ధ్యానం ఈరోజు. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. నాకు అలవాట్లేదు క్లాసులు చెప్పడము, కాకపోతే లేదమ్మా, మీ అనుభవం కూడా బాగా చెప్పారు. వరలక్ష్మి అమ్మ గారి అనుభవం కానీ, సో ఎందుకు మనం చేస్తున్నాం, మరి ఈ అహింస భూమాత కోసం మనం ఎందుకు చేస్తున్నాం అనే ఆ సంకల్పం పెట్టుకొని ఎందుకు చేస్తున్నాం అనేది కూడా కదా ఇంపార్టెంట్. భూమాత గురించి చెప్పారు. మరి మంచి అనుభవం మాతో పంచుకున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే ఇందు. ఫ్రెండ్స్, అక్క నమస్తే అక్క. హాయ్ అక్క, నమస్తే. చాలా బాగా పాడారు మేడం. లాస్ట్ లో లింగాష్టకాన్ని ధ్యానానికి యాడ్ చేసి అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ మేడం. అవును, మధ్యలో ఒకటి శ్వాస మీద కూడా పాట చాలా అద్భుతంగా. మీరే రాశారా మేడం అన్ని? దాంట్లో కొన్ని రాశాను నేను, కొన్ని వేరేవా. ఓకే, కానీ అన్ని అర్థాలు రాసిన దాంట్లో కూడా అద్భుతమైన పదాలు వాడి దాన్ని సమకూర్చి మాకు ఈ రోజు అందించినందుకు ఇందుకు మీకు మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అక్క.
నమస్తే ఫ్రెండ్స్ మేడం. బాగుంది మేడం. అమ్మా నమస్తే మా మాట్లాడండి. నమస్తే మేడం. చాలా చాలా బాగుంది మేడం. అసలు ఇంకా ఒక హాఫ్ అవర్ అట్లే ఉంటే కూడా బాగుంది అనిపిస్తుంది. తెల్లారి దగ్గర అంతే అట్లే అలాగే కూర్చుంటే అయిపోతుంది కదా పద్మ గారు. నేను ఇంకా నిజంగానే నాకైతే లేయాలని అనిపించలేదు మేడం. నిజంగానే ఈ మధ్యలో అట్లా కూర్చోవడమే అవసరం. ఎక్కడికో వెళ్ళిపోతాను మేడం నేనైతే. మార్నింగ్ అసలు కూడా అట్లే మీకు ఒకటి లాలిపాట జోపాట వాడదాం అనుకున్నా గానీ ఇక లేదు మేడం. నిజంగా నాకైతే కళ్ళు తెరిచినా గానీ నాకు ఇంకా అట్లే ఒకలాగా అనిపిస్తోంది. హాయ్ ఇందు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇందు మేడం. థ్యాంక్ యూ మేడం. పద్మా మేడం థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఓకే ఇందు. మేడం. హాయ్ మాట్లాడండి మా. అమ్మ చాలా బాగా వాడింది పాటలు, మెడిటేషన్ కూడా ఫుల్ మంచి కుదిరింది. థ్యాంక్ యూ అమ్మ, చాలా బాగా వాడిండ్రు. థ్యాంక్ యూ అమ్మా. అంతా పత్రిసార్ దయనే, మనదేం లేదు. ఎవరిదైనా మనం పాడాలి కదమ్మా, మనకు కూడా సంకల్పం వచ్చి రావాలి కదా. అది కూడా మనకు నోటి నుంచి పదం పలకడం కూడా చాలా మంచిగా నీట్గా మంచిగా వచ్చినాయి అన్ని. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు పాడతావు గానీ మా ఇంటున్నాము జూమ్ లో గానీ ఇన్ని అని అన్ని పాటలు విని మెడిటేషన్ చేసిన కదా అట్లా అంటున్నామ్మా నేను. పాటల మీదే చేద్దాం అనిపించింది. పత్రిసార్ చెప్పాడు కదా సంగీతం మీద చేపిస్తే బాగుంటుంది అని, సంగీత ధ్యానం కూడా బాగుంటుంది అని చెప్పారు కదా. అదే రోజు వింటున్నాం కదా, ఎప్పుడైనా బర్త్డేలకు దాంట్లకు దీంట్లకు వాడతావు కదా నువ్వు. కానీ ఇన్ని పాటలు ఇంత ధ్యానం నుంచి వాడతావని తెలియదు మాకు. అట్లానే అన్న చాలా బాగా వాడు, చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. హాయ్ భాగ్యలక్ష్మి మేడం, చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా పాటలు లైక్ పత్రిజీ సార్ గురించి పాడతా, అది ఫస్ట్ మామూలుగా మేడం చెప్పినట్టు మామూలుగానే వినేదాన్ని. ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి నేను వినడము. ఇట్స్ వెరీ గుడ్. అంత జనరల్గా మనకి చిన్న చిన్న వర్డ్స్, ఆ వర్డ్స్ ఉన్నాయి చూడండి, నార్మల్గా మనం యూజ్ చేసే వర్డ్స్ ఎలా మనకి లోపలికి దిగిపోతాయి అనమాట. జనరల్, అది ఏదో డీప్గా లేకుండా జనరల్ వర్డ్స్లోనే ఓ ఇంత మీనింగ్ ఉందా అన్నట్టు. అది వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఈవెన్ ఫస్ట్ టైం అని ఆల్సో ఇట్స్ వెరీ గుడ్, ఎక్సలెంట్. అంత బాగా చెప్పారంటే ఇట్స్ పత్రిజీ సార్ గ్రేట్నెస్. మ్యామ్ పూర్ణ గారు, మనం ఎలా అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. నీట్ గా మంచిగా వచ్చిందమ్మా, చాలా బాగా చెప్పిండ్రు. థ్యాంక్ యూ అమ్మా. లేదు నిజంగానే ఇంకా చేసింటే బాగుంది, ఇంకా అనిపించింది. ఎనర్జీ అట్లా కాదు ఇందు, చాలా ఫుల్ ఉంది ఎనర్జీ కూడా. ఇంకా కొద్దిసేపు కూర్చుంటే కూడా టైం తెలియనట్లు అయింది. అప్పుడే 11 అయింది. అనిపించింది. అవును అవును నిజంగానే అలాగే అనిపించింది యాక్చువల్గా. కళ్ళు కూడా తెరవనికి రాలేదు. మీకు ఇబ్బంది కలుగుతుందని అట్లా బంద్ చేసినావు. హాయ్ ఇందు. హాయ్ అమ్మా. పాట రూపంలో కూడా శక్తి అట్లా ఉందన్నమాట. అదే కరెక్టే. వండర్ఫుల్ క్లాసు. అమ్మ శివాష్టకం మీద కూడా పత్రిసార్తో రాయడం గ్రేట్. వడ్ల గింజల బియ్యం గింజను కూడా కలిపింది, అది కూడా చాలా వండర్ఫుల్ క్లాస్. అన్ని పాటలు బాగున్నాయి, చాలా బాగా వాడింది. స్వరం బాగుంది, పాటలు బాగుంది. నాకు పాటలు పిచ్చి కదా, ఇంక వింటూ ఉంటే నాలో ఆనందం పొంగుతూనే. అమ్మ నువ్వు నేర్చుకొని ఇవన్నీ వాడమ్మా, అది గీతమ్మ దాంట్లో ట్రై చేద్దామమ్మా. చెయ్యండి. ఆమె పంపమంటే పంపుతుంది పాటలు. ఆడేముంది, ఫోన్లోనే కదా పంపుకోండి, నీకు ఎట్లన్నా వస్తుంది కదమ్మా. పాడండి, మంచిగా ఉన్నాయి పాటలు. ఆ మేడం ఇప్పుడే నాకు పరిచయం, ఇదివరకు తెలియదు నాకు. ఆమె నాకు చుట్టం అవుతుంది. ఆమెకు నేను తెలియదు కానీ ఆమె నాకు తెలుసు. ఓ అదే, మీరు అంత క్లోజ్ గా ఉన్నారంటే నాకు అర్థమైంది. క్లోజ్ ఎప్పుడు మాట్లాడలేదమ్మా, ఫస్ట్ ఈ రోజే నేను మాట్లాడుతున్నా అమ్మ దగ్గర. ఎందుకంటే బిడ్డ వాళ్ళ ఆడవిళ్ళ అత్త చెల్లెలామే ఎక్కడో తెలుసు, కానీ నేను ఎప్పుడు కూడా అమ్మతోనే మాట్లాడలే. ఈ రోజు ఫస్ట్ టైం మాట్లాడడం కూడా. అది మెడిటేషన్. నేను నాకు తెలియదు ఇందు ఉన్నదని కూడా. నేను ఊకి ఇట్లా ఆన్ చేసిన అమ్మ కనిపించింది, ఏమో ఉన్నట్లుంది, పెట్టి సుతం అని పెట్టిన. ఎప్పుడేమో
ముమ్మ చెప్తది 11 రోజులు ఇట్లా మెడిటేషన్ ఉందని. ఈసారి చెప్పను కూడా చెప్పలేదు, తెలియదు నాకు. నేను రోజు రాత్రి 10 నుంచి 11:30 వరకు చేసుకుంటా ఆన్ చేసిన. అమ్మగా అనిపించింది. ఏముందో ఈ రోజు ప్రత్యేకత అని పెట్టిన. ఆమె నాకు ఇనే భాగ్యం ఉన్నందుకు నేను పెట్టిన చూడు, లేకుంటే నేను సహజంగా తెలియదు నాకు, అసలు మెడిటేషన్ అనేది తెలియదు. నిన్ననే స్టార్ట్. తెలియదు నాకు, నిన్నైనా కూడా తెలియదు. ఎప్పుడు ఉమ చెప్తది ముందే. పొడవుతల్లి పెట్టినారు కదమ్మా. నేను చూడలేను, నిన్న మొన్న అదే. జర పని ఉండే చూడలేను. మర్చిపోయినట్టుంది అక్క కూడా పెట్టింటుంది. పెట్టింటారు పెట్టింది. కానీ నేను చూడలేను. అది ఉమ్. అది సాయి మేడంది కదా, ఫస్ట్ రోజు ఉన్నట్లుంది కదా. అవును. అది చూద్దాం ఆమెదే ఇనుకుంటే చేసుకుందాం మెడిటేషన్ అని పెట్టినా. నేను పెడితే అమ్మగా అనిపించింది. ఏముంది ప్రత్యేకత, చూద్దాం ఆమెది ఇందాము ఇనుకుంటే మెడిటేషన్ చేసుకుందాం అని చేసుకున్నా. ఎట్లయింది అది? ఇది క్లాస్ స్టార్ట్ అయిందని నాకు తెలియదు కదా. నీకు విశ్వం కరుణించిందమ్మా. అదే ఈ రూపంలో, అమ్మ రూపంలో నీకు మళ్ళా ఉంది చూడు 11 రోజులు అన్నట్టు. 11 రోజులేనా ఇందు? అవును అవునమ్మా 11 రోజులు. మళ్ళీ జైన్ గానికి బేఫికర్ అట్లా అడిగితేనే తెలుస్తుంది కదా, అందుకని సార్ 11 రోజులే. నిన్న స్టార్ట్ అయింది, రోజు 2వ రోజు. సాయి మేడం దీనికి మాకు ప్రాప్తం లేనట్లున్నది అయితే. లింక్ యూట్యూబ్ లో అయినా చూడొచ్చు, చూడండి అప్లోడ్ అయిపోయింది యూట్యూబ్ లో. అదే చూడాలి, రేపు చూస్తా ఇక. యూట్యూబ్ లో వస్తుంది. అందరికి థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ పాటలు పాడారు. మంచి సింగర్ అని అనుకున్నాను నేను. కుమార్ మేడం ఆమె పంపిస్తుంది, నీవైతే రోజు ఒకటి మన అది గీత దాంట్లో వాడు. అలాగే మంచిగా ఉన్నాయి పాటలు. అంటే సాయి కుమార్ గారు చాలా చాలా బాగా పాడుతుంది. ఇంకా సాయి కుమార్ సంగీతం నేర్చుకుంది కదా. అదే ఎవరివైతే మనకు పాటలు కావాలి కదా, అట్లా అంటున్నా. అవునవును. అమ్మ కుమారమ్మ కూడా చాలా బాగా పాడుతుంది, అందుకే నేర్చుకొని పాడని చెప్తున్నా. రోజు ఒకటి పాడుతుంది మా అక్క బిడ్డ దాంట్లో. అందుకే చెప్తా నువ్వు నేర్చుకో అమ్మ, పాడు రోజు ఒకటి, మనం కూడా వినొచ్చు అన్ని అని అంటున్నా. పొడుము తల్లిలో పాడతానండి రోజు ఒకటి, అందుకే చెప్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇంకా సాయి అమ్మా మాట్లాడండి. అందరూ మాట్లాడుతున్నారు కదా అని వెయిట్ చేస్తున్నా. లేటెస్ట్ గారు మరి ఇందుమతి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకొని అందరు పేరెంట్స్ చక్కటి నిద్రపోయేటప్పుడు చక్కటి సాధన, సంగీతము ఇవన్నీ మనము చేస్తున్నామంటే ఇందుమతి గారి సంకల్పము ఈ విశ్వం కోసం పెట్టారు. మరి ఎంత సత్యాన్ని మనము చక్కగా ఇందులో పాల్గొనడం అనేది ఎంతో భాగ్యము. మరి భాగ్య గారు సంగీతంతో ధ్యానం చేయించి మంచి భాగ్యాన్ని ఇచ్చారు మనకి. వినడము, చక్కటి సంగీత ధ్యానం అనేది పత్రిస్తారు చాలా ఇష్టము. అంతటి చక్కటి పాటలతోటి ప్రతి ఆదివారం పాడుతాము. ఈ రోజు ఒకేసారి అన్ని చక్కగా పాడారు. భాగ్య గారి గొంతు చాలా బాగుంటది. మరి భాగ్య గారికి ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదాము. నిజంగా ప్రతి ఒక్క స్త్రీ పాడుతూ ఆడుతూ, ధ్యానం అంటే సంగీతము, నృత్యము, నృత్య నాట్యం అన్నారు పత్రిసారు. మరి నృత్యం కూడా చెయ్యాలి, మరి చక్కటి సంగీతం వింటూ ధ్యానము. చాలా అద్భుతం, మహా అద్భుతం. చక్కటి ఇందుమతి గారికి ఒక్కసారి మంచి సంకల్పాన్ని మనందరి యొక్క భాగం ఇందులో చేసినందుకు ఇందుమతి గారికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం అందరం కూడా. నా అదృష్టం అమ్మా, నేను అడగగానే మీరంతా కూడా ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి నన్ను దీంట్లోకి యాడ్ చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అందరి చేత అందరి ఎనర్జీస్ అనేది కావాలి. మరి ఆ భూమాతకు కావాలి, మనకు కావాలి, అందరికి కావాలి. ఎందుకంటే మెయిన్ ఆ భూమాత ఎనర్జెటిక్ గా, ఆ తల్లి చల్లగా ఉంటేనే, ఆనందంగా ఉంటేనే మనమంతా కూడా ఆనందంగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి చిన్ని ప్రయత్నం ఆ తల్లి కొరకు ఇది, అంతే, ఇంకేం లేదు. ఈ వయసు వాళ్ళందరూ ఇలా మారిపోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాగ్య గారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోండి.
థ్యాంక్ యూ మా మెడిటేషన్ బాగా కుదిరింది. ఇంకా లేవాలనిపించలేదు నాకు కూడా. ఎప్పుడన్నా ఆలోచనలు ఎక్కువ వచ్చేటివి. ఈ రోజు మరీ సాఫీగా ధ్యానం బాగా కుదిరిందమ్మా. థ్యాంక్ యూ మెడిటేషన్ అమ్మా. అనేది బాగా కుదిరింది. పాటలు చాలా ఇష్టం మాకు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మంజులమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా అండి? ఓకే ఫ్రెండ్స్. ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సో ఈరోజు మనం ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని చేసుకున్నామండి భాగ్యలక్ష్మి అమ్మగారి ఆధ్వర్యంలో. సో రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో మళ్ళీ మనం ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే గనక మీకు ఇలాంటి విజ్ఞానవంతమైన వీడియోస్ ఇక ముందు ఇంకా ఇంకా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ కూడా. బాయ్, గుడ్ నైట్. బాయ్. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ. అందరికి ధన్యవాదాలు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికి. ఎస్.